విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. ఇందులో జస్టిస్ నరసింహారెడ్డిపై ఫైర్ అయితే కేసీఆర్ ఆయన తీరు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. విచారణ న్యాయపరంగా జరగడం లేదన్నారు. రాజకీయ కక్ష కోసమే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారని మండిపడ్డారు. తనను బీఆర్ఎస్ ప్రభుత్వం కాలాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా తెలంగాణ సర్కార్ తీరు ఉందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడే తప్పు జరిగినట్లు ఆర్థిక నష్టం లెక్కలు వేయడమే పనిగా కమిషన్ వ్యవహరిస్తుందని ఘనమైన మాజీ సీఎం కేసీఆర్ విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్లుగా కమిషన్ తీరు ఉందన్నారు. కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని జస్టిస్ నరసింహారెడ్డిని కేసీఆర్ కోరారు. అయితే గులాబీ బాస్ దెబ్బ మీద దెబ్బ పడుతుంది. తాజాగా విద్యుత్ కొనుగోలు వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటుంది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ప్రాజెక్టుల టెండర్లపై కేసీఆర్కు నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని గడువు విధించింది. దీంతో నేటితో ఆ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. అయితే ఎన్నికల కారణంగా జూలై 30 వరకు గడువు కోరారు కేసీఆర్. దీంతో కమిషన్ గడువు ఇస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. ఇందులో జస్టిస్ నరసింహారెడ్డిపై ఫైర్ అయ్యారు కేసీఆర్ ఆయన తీరు న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. విచారణ న్యాయపరంగా జరగడం లేదన్నారు. రాజకీయ కక్ష కోసమే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారని మండిపడ్డారు. తనను బీఆర్ఎస్ ప్రభుత్వ కాలాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా తెలంగాణ సర్కార్ తీరు ఉందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడే తప్పు జరిగినట్లు ఆర్థిక నష్టం లెక్కలు వేయడమే పనిగా కమిషన్ వ్యవహరిస్తుందని ఘనమైన మాజీ సీఎం కేసీఆర్ విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్లుగా కమిషన్ తీరు ఉందన్నారు. కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని జస్టిస్ నరసింహారెడ్డిని కేసీఆర్ కోరారు. అయితే గులాబీ బాస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా విద్యుత్ కొనుగోలు వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంటుంది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ప్రాజెక్టుల టెండర్లపై కేసీఆర్ కు నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని గడువు విధించింది. దీంతో నేటితో ఆ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల కారణంగా జూలై 30 వరకు గడువు కోరారు కేసీఆర్. దీంతో కమిషన్ గడువు ఇస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, సౌజన్య, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విధించినటువంటి కమిషన్ విచారణ చాలా వేగవంతం జరుగుతూ ఉంది. ఈ నెల 15 కల్లా వివరణ ఇవ్వాలని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దానికి అనుగుణంగా తన న్యాయ నిపుణులు ఆ రోజు తనతో పనిచేసినటువంటి విద్యుత్ శాఖ అధికారులు, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొన్ని రోజులుగా నోటీస్ అందిన తర్వాత విచారణగా దానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 12 పేజీల లేఖను కమిషన్ కు రాతపూర్వకంగా సమాధానం చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, ఆ రోజు తెలంగాణకు ఎంత విద్యుత్ అవసరం ఉంది, ఆ విద్యుత్ అవసరాన్ని తీర్చుకోవాలన్నా, ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధి లేదా వ్యవసాయ రంగ అభివృద్ధి చేయాలన్నా ఎంత విద్యుత్ అవసరమో అది ఎక్కడి నుంచి సాధించాలి అనే అంశాలపైన చాలా కులంకషంగా చర్చించిన తర్వాత తాము ఆ రోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఛత్తీస్గఢ్ నుంచి మేము విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. విద్యుత్ సంస్థ ఛత్తీస్గఢ్ ఆ రోజు ఇచ్చినటువంటి ప్రభుత్వ హామీ ఏదైతే ఉందో ఆ హామీని దృష్టిలో పెట్టుకుని తాము నిర్ణయం తీసుకొని
అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి గృహ అవసరాలు కావచ్చు, అపార్ట్మెంట్లలో డిజిటల్ జనరేటర్లు ఉండడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. పారిశ్రామికంగా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లోను కేవలం 4 గంటల పాటే కరెంటు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఉండేది. కాబట్టి ఇవన్నీ మార్పులు జరగాలంటే విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం అనివార్యంగా వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి విద్యుత్ 53.89% అయితే ఆంధ్రప్రదేశ్ కు 46%గా రాష్ట్ర విభజన తర్వాత కేటాయించారు. కానీ ఆ విధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్ వినియోగించుకోవాలని చెప్పి నిర్దేశించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చినటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి కరెంటు ఏమాత్రం సరిపోదు. కాబట్టి 2014లో ఉన్నటువంటి వినియోగాన్ని అనుసరించి మనకు దాదాపు 2700 మెగావాట్ల కొరత ఉండేదని చెప్పేసి ఆ రోజే తేల్చుకున్నాము. కాబట్టి దాన్ని కొనుగోలు చేయడం కోసం గ్యాస్ కావచ్చు, ఇతర పద్ధతుల్లో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రయత్నాలను చేసిన తర్వాతనే అనివార్యమైన పరిస్థితిలో 24/7 కరెంటును విద్యుత్ భారతదేశంలో ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో మేము పనిచేశాం. కాబట్టి ఆ రోజు కొనుగోలు చేసినటువంటి ధరలు కావచ్చు, ఇప్పుడు ఆ లేఖలో అన్ని చాలా విషయాలు కూడా ఆయన పేర్కొనడం జరిగింది. తలసరి ఆదాయం వినియోగం ఎంత ఉంది, విద్యుత్ వినియోగం ఎంత ఉంది, ఎన్ని యూనిట్లు ఉంటే ఎంత అవసరం ఉండేది అన్నటువంటి అంశాలను కూడా ఆయన కులంకషంగా లేఖలో రాయడం జరిగింది. ఫైనల్ గా ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతోటే తమ ప్రభుత్వాన్ని ఆ రోజు పనిచేసేటువంటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానికోసం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పేసి కేసీఆర్ ఆరోపించడం జరిగింది. అధిక కరెంటు కోసం అంగలార్చినటువంటి తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయమైన మార్పు తీసుకొచ్చిన తర్వాత అన్ని రంగాల్లో 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయాన్ని కూడా ఆయన లేఖలో గుర్తు చేయడం జరిగింది. చైర్మన్ గా వచ్చినటువంటి మీరు, కమిషన్ చైర్మన్ గా వచ్చినటువంటి మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నాకు ఎంతో బాధ కల్పించిందని చెప్పేసి కూడా కేసీఆర్ ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో కాబట్టి ఎంక్వైరీ కానీ ఇంకేదైనా జరిగినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తాము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇరు పక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిగా నిలిచి అసలు విషయాన్ని నిగ్గు తీర్చాల్సినటువంటి బాధ్యత కమిషన్ కు ఉంటుంది. కాబట్టి దాని పద్ధతిలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంక్వైరీ బాధ్యతలు స్వీకరించినటువంటి తర్వాత చేసే ఏ వ్యాఖ్యలు గమనించా మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నారని చెప్పేసి దీని ద్వారా స్పష్టమవుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. మరోవైపు ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు, ఆ తప్పు వల్ల జరిగిన నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టుగా చెప్పడం అనేది కూడా చాలా క్లారిటీగా మీరు వన్ సైడ్ గా మాట్లాడుతున్నారని చెప్పేసి కమిషన్ పైన కూడా ఆయన పెట్టాడు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినటువంటి మీరు ఈ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది, విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలు ఉన్నాయి. కాబట్టి ఇది నిష్పాక్షితమైనటువంటి ఎంత మాత్రం కనిపించట్లేదు. అందువల్ల ఇప్పుడు మీ ముందు హాజరు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతుంది. పైన పేర్కొన్న అన్ని అంశాలు ఏవైతే ఇంత లేఖలో పేర్కొన్నామో వాటన్నిటికీ పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని చెప్పేసి కేసీఆర్ జస్టిస్ కమిషన్ కే చాలా స్పష్టంగా లేఖలో పేర్కొన్నారు. సో మొత్తం ఈ రాజకీయపరమైనటువంటి కక్ష అనేటువంటి అంశాన్ని చాలా కులంకుశంగా చెప్పకనే అంటే అధికారికంగానే చెప్పారు. కాబట్టి ఎంక్వైరీ కమిషన్ మీకు వచ్చినా ఉపయోగం లేదు, మీరు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మేము ఇక కమిషన్ ముందుకు రాము, మీరే అసలు తప్పుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది రాజకీయంగా ఈ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక రాజకీయ దుమారంగా మనం పేర్కొచ్చిన సౌజన్యం. మొత్తంగా ఇంకా దీనికి సంబంధించి ఇప్పుడు జస్టిస్ కమిషన్ ఏం పేర్కొంటుంది, కమిషన్ ని ప్రశ్నించినటువంటి నేపథ్యం, కమిషన్ తప్పుకోవాలని చెప్పి సూచించినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో, ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాండ్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రాజు.